ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ తలదించుకునేలాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే ఆయన ఈరోజు చేసిన గతంలో తిరుమల మీద చేసిన వ్యాఖ్యలకి ఈరోజు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారిని కనీసం దేవుళ్ళనన్న రాజకీయాలకు అతీతంగా ఉంచలేరా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నిస్తే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎపీరైన న్యాయవాదులు ఏమీ మాట్లాడలేకపోయారు. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉండి మీరు ఇట్లాంటి ఆరోపణలు చేశారు అని వాళ్ళు అడిగితే దానికి కూడా ఎటువంటి సమాధానం చెప్పలేక నమ్మలేరు ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళ న్యాయవాదులు. సుప్రీంకోర్టు హిందూ ప్రజలందరూ తలెత్తుకుండేలాగా ఈరోజు వ్యవహరించిందని చెప్పి మనం భావించవచ్చు. తిరుమల విశిష్టతని పెంచింది. తిరుమల విశిష్టతను ఏదైతే తగ్గించి వ్యాఖ్యలు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి సంప్రోక్షణ ప్రక్షాళన అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతోటి ఏమి చేయాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలా అన్న పరిస్థితి టీడీపీ జనసేనలో ఏర్పడింది. అట్లానే బీజేపీ వాళ్ళు ఎవరైతే నానా కూతులు కూస్తూ ఏది పడితే అది మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి జగన్ గారిని నా మతం మానవత్వం ఉన్న జగన్ గారిని తప్పుబట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇంప్లీడ్ అయ్యి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడన్నా తను చేసిన తప్పును ఒప్పుకొని ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేసి తెలిసి తెలియక నేను ఈ మాటలు మాట్లాడాను అని చెప్పి సుప్రీంకోర్టులో కనుక ప్రమాణ పూర్తిగా చెప్తే ఈ కేసు క్లోజ్ అవుతుంది. హిందూ ప్రజలందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకుండేలాగా తిరుమల విశిష్టతను పెంచేలాగా ఉంటుంది. అట్లా కాకుండా రాజకీయాలకి తిరుమల దేవుడిని వాడుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే కనుక వెంకన్న దేవుడు ఆయన్నిపై శిక్షించడం ఖాయం. అట్లాగే పవన్ కళ్యాణ్ రేపు 2వ తారీఖు 3వ తారీఖు ఏదైతే తిరుమలలో డ్రామా కొనసాగిద్దాము ప్రక్షాళన సంప్రోక్షణ అనే మాటలతోటి తిరుమల వెళ్తున్నారో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని నేను తప్పు చేశాను, మా నాయకుడు ఆయన నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలిసి తెలియక మాట్లాడిన మాటల్ని నేను కొనసాగించాను కాబట్టి నేను దాన్ని తెలుసుకొని ఇప్పుడు 2, 3వ తారీఖులో నా కార్యక్రమం రద్దు చేసుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కనుక పేర్కొన్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం పెరుగుతుంది. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు యువత ప్రశ్నిస్తోంది ఇప్పుడు సుప్రీంకోర్టు అన్న మాటల్ని పెట్టుకొని ఏ విధంగా మీరు తలకాయ ఎత్తుకోగలరు అని, ఏ విధంగా మీరు హిందువుల మనోభావాలని మీరు గాయపరిచారు, ఆ మనోభావాలను గాయపరిచిన దానికి ఏం సమాధానం మీరు చెప్పగలరు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి హిందూ యువత అంతా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి 2వ తారీఖు 3వ తారీఖు మీ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని బేషరతుగా హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో 3వ తారీఖున అఫిడవిట్ వేసి నేను తెలిసి తెలియక ప్రూఫ్లు లేకుండా నేను ఈ మాటలు అన్నాను కాబట్టి సిట్ విచారణని మొత్తాన్ని నేను రద్దు చేసుకుంటున్నాను, ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు ముందు బేషరతుగా ఒప్పుకొని హిందూ మనోభావాలని కాపాడి దేశ విశిష్టతని తిరుమల పవిత్రతని కాపాడాలి. అట్లాగే కోట్లు మీ లాయర్లకు ఇవ్వకుండా ఈ కేసుని ఇంతటితో ముగించాలి. కనీసం తిరుమల మీద ఉన్న భక్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించే లాయర్లు డబ్బులు తీసుకోకుండా వాదిస్తే వాళ్ళు భక్తి కోసం హిందువుల కోసం వాదిస్తున్నారనుకుంటారు. మీరేదో మాటలనేసి వాళ్ళు కేసులు వాదించడానికి కోట్ల హిందూ ప్రజలు డబ్బులు చేసి మీరు చేసేది ఇదంతా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు అన్నట్టుగా దేవుళ్ళని రాజకీయాలకి వాడద్దు, తిరుమల వెంకన్న దేవుడిని మీరు రాజకీయాలకి వాడిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సానుభూతిపరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సింపథైజర్స్ భక్తులు అందరూ కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. హిందువుల మనోభావాలతో ఆడుకొని హిందువుల మనోభావాల్ని గాయపరుస్తూ హిందువులకి వేరే మతాలకి మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చూస్తూ వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు గారిని దాన్ని సమర్థించిన పవన్ కళ్యాణ్ గారి మీద ఇద్దరి మీద కూడా ప్రోక్సిమిటీ ఆఫ్ ది ఎనిమినిటీ బిట్వీన్ అమాంగ్ ది కమ్యూనిటీస్ అనేది దాని కింద ప్రైవేట్ కంప్లైంట్ కేసు వేసి దాని మీద ముందుకు వెళ్ళాలని చెప్పి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున సాయిరామ్ గారు నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద హిందూ మనోభావాలని గాయపరుస్తూ మీరు మాట్లాడిన మాటలకి వ్యతిరేకంగా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీసుకోరు కాబట్టి చట్టపరంగా మీ మీద ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సాయిరామ్ గారు నిర్ణయించారు. దాన్ని కార్యాచరణ చేసి ఎవరెవరైతే ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడారో వారందరి మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయటం జరుగుతోందని చెప్పేసి చెప్తున్నాం. మీ ప్రభుత్వానికి సిగ్గు శరం లాంటిది ఉన్నా
ఒక్క నిమిషం కూడా మీరు ఈ పదవుల్లో కొనసాగటానికి అర్హత లేదు. అయ్యా, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ప్రశ్నిస్తున్నా. ప్రక్షాళన చేద్దామని దీక్ష ఏదో చేసుకున్నారు కదా, పాప ప్రక్షాళన చేస్తారా, ఇంకో ప్రక్షాళన చేస్తారా, ఇప్పుడు ఏ రకమైనటువంటి దీక్ష చేస్తారో చెప్పండి. మీరు చేసినటువంటి పాపం గాను మీరు ఏ రకమైనటువంటి దీక్ష చేసుకొని మీ ప్రక్షాళన చేసుకుంటారో, ఎన్ని గుళ్ళు మీరు మోకాళ్ళ మీద నుంచొని శుభ్రం చేస్తారో మీరు ఇవాళ చేయండి. మీరు ఇలాగే దగ్గుపాటి పురంధేశ్వరరావు గారిని కూడా అడుగుతున్నాను. సో మన టీటీడీలో ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, దుర్మార్గం జరిగిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోశారు. మీకున్నటువంటి అర్హత ఏంటి, మీకున్నటువంటి నైతికత ఏంటి? ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు హిందువులా? మీరు మాట్లాడుతున్నారా టీటీడీ గురించి? మీరు మాట్లాడుతున్నారా లడ్డు దీని గురించి? ఇవాళ మీరేం చేస్తారు? పార్లమెంటు సభ్యులుగా ఉన్న మీరు రాజీనామా చేయరా? మీకు నైతికత అనేది లేదా మీకు? గతంలో మీ గురించే అమ్మా, మీ గురించే మాట్లాడుతున్నాను. చెంచురామయ్య గారు మీ మామగారు, ఆయన చేసిన ఘనకార్యం వల్లనే కారంచేడులో దళితులను ఊచకోత కోసి వదిలిపెట్టారు మీ మామగారే. దానికి మీరు సిగ్గుపడండి, బాధపడండి, అంతే తప్ప మీరు అధికారంలో ఉన్నాం, నేను రాష్ట్ర అధ్యక్షురాలని, ఏది పడితే అది మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా సరే ఆయన కంటకట్టేస్తాను, ఇంకోళ్ళకి అంటకట్టేస్తాను అని అంటే మీకు అంటకట్టడానికి ఏమీ లేవనుకుంటున్నారా? ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకి మీరు సారీ చెబుతారా? మీ ముక్కును తీసుకొచ్చి నేలకు రాస్తారా? చెప్పండి. దీని సందర్భంగా రాజీనామా చేయాలి. మీరు కూడా ఉండటానికి వీరలేదు ఒక్క నిమిషం కూడా. ఏమాత్రమైనా సరే మీకు ఆలోచన, బుద్ధి, జ్ఞానాలు లాంటివి ఉంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకోరు. 140 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మీ అందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్న ఇక్కడ, హిందువులకి మీకు అసలు పౌరుషం లేదా? మీకు ఒక వ్యక్తిగతమైనటువంటి ఇవి లేవా? మన హిందువుల మీద దాడి చేస్తుంటే మీరు ఎందుకని ఊరుకుంటున్నారు? ముస్లింలు అక్కడ అలా చేశారు, క్రిస్టియన్స్ అలా చేశారు, వాళ్ళందరినీ ఉదాహరణలు చెబుతూ హిందువులు తిరగబడమని చెబుతున్నారు మీరు. అదేనా మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు? మీరేం చెబుతున్నారు? మీ చేతిలో ఉన్నదేంటి? అధికారం మీ చేతిలో ఉంది. మీరు ఎందుకని ఎంక్వైరీ చేయట్లేదు? ఎందుకని ఈ కల్తీ కలిసిందా కలవలేదా అన్న దాని మీద ఎందుకని ఎంక్వైరీ జరిపించలేకపోయారు? ఎందుకని విచారణ జరిపించలేకపోయారు? దీని మీద ఎఫ్ఐఆర్ ఎందుకని జరగలేదు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడారు? ఇవన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడింది, మేము మాట్లాడటం కాదు. సుప్రీంకోర్టు అడిగింది ఎంక్వైరీ జరిపించారా జరిపించాలా. సిట్ మీద కూడా అడిగింది. సిట్ ఏం చేస్తుంది విచారణ? ఇదే ప్రశ్న అడిగింది సుప్రీంకోర్టు కూడా. సిట్ ఏం విచారణ చేస్తుంది? ఏ అంశం మీద చేస్తుంది? అసలు కల్తీ కలవలేదని ఓ పక్కన మీరే చెబుతున్నారు. 4 ట్యాంకర్లు వెనక్కి పంపించేసామన్నారు, లడ్డూలో కలవలేదని అన్నారు. ఇంకా సిట్ వచ్చి ఏ రకమైనటువంటి దీని మీద ఎంక్వైరీ చేస్తుందని ఇవాళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ పవన్ కళ్యాణ్ గారు, మీ పాప ప్రక్షాళన కోసం, పరివర్తన కోసం మీరు ఏం దీక్ష చేస్తారు ఈ సందర్భంగా చెప్పండి. అంటే మీకు అవకాశం ఉంది కదా చేతిలో, మీ మాటలు మీ ఫ్యాన్స్ అనేవాళ్ళు వింటారు కదా అని చెప్పి అబద్ధాలు చెప్పి జనాన్ని రెచ్చగొట్టితే ఎక్కడ సుప్రీంకోర్టు నుంచి, న్యాయాన్ని నుంచి, ధర్మం నుంచి, చట్టాల నుంచి ఎవడో తప్పించుకోలేడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క లాభాపేక్ష కోసం, ఆయన ఓటు బ్యాంకు కోసం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏదో మాట్లాడితే దాని నుంచి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారు ఈ క్రెడిట్ అంతా ఆయన ఎక్కడ కొట్టేస్తారో, నేను ఎక్కడ నష్టపోతానో అని చెప్పి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి హిందువుల మనోభావాలు వీళ్ళనేదో లాక్కోవాలని చెప్పి మీ ప్రయత్నం మీరు చేశారు. ఈ పాపంలో భాగం మీకు కూడా ఉందని చెప్పి నేను అంటున్నాను. దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు రాజీనామా చేసి తీరాలి. ఒక్క నిమిషం కూడా మీరు అధికారంలో ఉండే అర్హత లేదు. మీరు రాజీనామా చేయండి.